హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు రోజు నైట్ కనుక చేయాల్సిన పనులు చేయకుండా ఉంటే ఉదయాన్నే చాలా చిరాగ్గా ఉంటుందండి. ముందు రోజు అంటే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో సాటర్డే రోజు ఏంటంటే మామూలుగా అన్నీ కడగాల్సిన సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసి, డిష్ వాషర్లో ఉన్న మంచి సామాన్లు షెల్ఫ్లో పెడతాను కదా. సో ముందు రోజు అవి చేయకుండా అలా బద్దగించేసాను. సో ఇంక ఇప్పుడు పొద్దున్నే ఇంకా టిఫిన్లో ఒకటి, తర్వాత ఇవి అన్నీ హడావిడి అయిపోద్ది. సరే అని చెప్పి ఫస్ట్ కంగారు పడకుండా మా వాళ్ళందరికీ టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా నాకు కొంచెం చిరాగ్గా ఉంది కదా, ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కూల్గా చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే మా వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అనమాట. అప్పుడైతే కంగారు లేకుండా ఉంటుంది కదా అని. వాళ్ళు టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ కూడా డిష్ వాషర్లో సర్దాలి. సో ఇంక డిష్ వాషర్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఇదిగోండి లోపలైతే పెట్టేస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నానండి, మంచిగా క్లీన్ చేసే ఉంటాయి గిన్నెలు అయితే మాత్రం. ఇదిగోండి టీ గిన్నెలు ఇవన్నీ నేనేం అంత నీట్గా వాష్ చేసి అయితే ఏం పెట్టను. చూస్తున్నారు కదా, ఇట్లాగే ఉంటాయన్నమాట. అవి నీట్గా వాష్ చేసేస్తుంది. కాకపోతే పాల గిన్నె మాత్రం, ఆ టీ గిన్నె పాల గిన్నె ఏమవుద్దంటే గిన్నెకి బాగా అంటుకుపోయి ఉంటుంది కదా. సో అది మాత్రం నేను క్లీన్ చేసుకుంటాను. ఐరన్ కడాయి లేదంటే ఈ అల్యూమినియం కడాయిలు అవి ఉంటాయి కదా, అవి మాత్రం పెట్టొద్దని చెప్పారు. సో అందుకే అవి నేను పెట్టట్లేదు. అవి కూడా నేను చేత్తో వాష్ చేస్తాను, కానీ అవి ఎక్కువ నేనేం వాడను. ఎప్పుడైనా అంటే నాన్ వెజ్ వండినప్పుడు మాత్రమే వాటిల్లో వండుతాను. రెగ్యులర్గా నా దగ్గర అన్ని స్టీల్ కడాయిలే ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 51,000 పడిందండి. మామూలుగా ఇప్పుడు మనకు ఆన్లైన్లో 55,000 చూపిస్తుంది. ఇంకా ఆఫర్స్ అవి ఇవి పోను మనకు ఆన్లైన్లో కూడా 51కే వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ అవి ఉంటాయి కదా. నేనైతే మాత్రం ఇక్కడ వైజాగ్లో సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది కదా, సెంట్రల్ షాపింగ్ మాల్ పెద్దది. సో అక్కడ తీసుకున్నాం అనమాట. సో అందరూ లింక్స్ పెట్టమని అడుగుతున్నారు కొంతమంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదు, సిఎంఆర్ సెంటర్లో తీసుకున్నాను అనమాట. ఎల్జీ 14 ప్లేట్స్ 51,000 పడింది. ఇంకా కింద స్టాండ్ పెట్టలేదే అక్క అని అడుగుతున్నారు. ఆర్డర్ పెట్టానండి, ఇంక వస్తుంది ఒక 2-3 డేస్లో అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా అదైతే ఉండాలి. ఎందుకంటే మనం ఇల్లు మాప్ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం వాటర్ కింద పడినప్పుడు షాక్ కొడుతుందేమో అని నాకు టెన్షన్ వస్తూ ఉంది. సో అది కనుక ఉంటే కొంచెం హైట్లో ఉంటుంది కదా. ఇంక మొత్తం అంతా సామాన్లన్నీ అందులో పెట్టేసి గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. యాక్చువల్గా ఈ పనులన్నీ నైటే చేసి పెట్టుకుంటాను, కాకపోతే ఇంకా ముందు రోజు కొంచెం బద్దకించాను. ఇంక ఇప్పుడు పొద్దున్నే చిరాకు అనమాట. సో చిరాకుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఒక నిమిషం కూల్గా ఆగి ఏం చేయాలో కొంచెం ప్లాన్ చేసుకొని అప్పుడు చేస్తే చిరాకు రాకుండా ఉంటుంది. ఇంకా షింకు నిండగా సామాన్లు వంటగదిలో పొద్దున్నే ఇంకా వీళ్ళకి టిఫిన్లు పెట్టాలి, టీలు పెట్టాలి, ఆ తర్వాత ఇంక ఈ పనులు అవన్నీ ఉంటే చాలా చిరాకు అయిపోద్ది కదా. సో అందుకే నేను కంగారు పడకుండా ఫస్ట్ చిరాకు పడకూడదు అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి టిఫిన్లు టీలు అన్నీ ఇచ్చి నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత పనులు చేసుకున్నాను అనమాట నెమ్మదిగా. ఇంకా సండే అంటే తెలుసు కదా, నాన్ వెజ్ ఉంటుంది. అయితే గరం మసాలా మీరు బయట నుంచి కొంటారా ఇంట్లో తయారు చేసుకుంటారా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అయితే ఒక్కొక్కసారి అయిపోతుంది కదా, అప్పుడు మాత్రం ఆచి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ తెచ్చుకుంటాను అనమాట. ఆచియే తెచ్చుకుంటాను. ఇంకా కారము ధనియాల పొడి అవి మాత్రం నేను ఆశీర్వాద్ వాడతాను. పసుపు కారం ధనియాల పొడి ఇంట్లో నేనేం పట్టివ్వను, నా ఒక్కదానికే కదా అని చెప్పి. సో ఇంక ఇది వచ్చేసి గట్టిగా ఉంటుంది కదా కోడి, మర్చిపోయానండి ఆ పేరు రావట్లేదు. సో గట్టిగా ఉండే కోడి అనమాట. నార్మల్ అయితే మనం గిన్నెలో వండేసుకోవచ్చు, అది కడాయిలో వండుకోవచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెడుతున్నాను. దీంట్లో వాడే గరం మసాలా 2 వెరైటీస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకుంటానో. సో ఫస్ట్ అయితే ఇది కేజీ చికెన్ అనమాట. అయితే అది అందులో నేను ఏంటంటే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసి బాగా కలిపి నీచు వాసన పోయే వరకు కొంచెం సిమ్లో పెట్టేశాను. సో ఆ చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, అది పోయిన తర్వాత 1 స్పూన్ కారము 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసి 1 గ్లాసు నిండుగా వాటర్ అయితే వేసాను. ఎందుకంటే అది ఉడకాలి కదా. ఇదేంటంటే అన్నము చపాతీ దోశలు దేంతో అయినా తినొచ్చండి. గ్రేవీ లాగా చేస్తున్నాను కొంచెము. సో ఆ గ్రేవీ మరీ ఘాటుగా కాకుండా కమ్మగా ఉండేలాగా మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే వేపుళ్ళల్లో వేసుకునే
పొడి 2 రకాల గరం మసాలా చూపిస్తాను. ఒకటి ఓవర్ స్పైసీగా ఉంటది. ఒకటి నార్మల్‌గా మనకి గ్రేవీ లాగా ఉండేలాగా చూపిస్తాను. సో నేనేం చేస్తానంటే ఫస్టు కొలత అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇలా ప్యాకెట్స్ తెప్పించుకుంటానండి. ఇవన్నీ కూడా 20 గ్రామ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ప్యాకెటు. సో అవైతే మనకి కొలత కరెక్ట్‌గా ఉంటది కదా అని చెప్పి ఇలా తెప్పించుకుంటాను. అన్నీ 2 తెప్పించుకుంటాను. ఒకటేమో బిర్యానీ మసాలాకి సెపరేట్‌గా పెట్టుకుంటాను ఆ కవర్లు. ఇది మసాలా పౌడర్ కోసం. అది ఒక 20 గ్రామ్స్ లవంగాలు, 20 గ్రామ్స్ దాల్చిన చెక్క, ఇలాచీ మాత్రం హాఫ్ ప్యాకెట్ వేసాను. అంటే 10 గ్రామ్స్ అనమాట, హాఫ్ ప్యాకెట్ వేసాను. మిరియాలు 1 స్పూను, ఆ తర్వాత సోంపు 1 స్పూను, అర స్పూను జీలకర్ర, తర్వాత ఇది వచ్చేసి ఒక 50 గ్రాములు ఉంటాయండి ధనియాలు, తర్వాత ఒక 4-5 స్టార్ ఫ్లేవర్ అనమాట. లవంగాలు, దాల్చిన చెక్క 2 సమానంగా తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెటు. ఇలాచీ మాత్రం హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, ఒక 5-6 స్టార్ ఫ్లేవరు, ఇవన్నీ వేసుకొనేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ధనియాలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. మరీ ఎక్కువగా రోస్ట్ అవసరం లేదు, జస్ట్ అవి వేడికి క్రిస్పీగా అవుతాయి. మనం పౌడర్ చేసినప్పుడు మెత్తగా నలుగుతాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ ధనియాలని ఫ్రై చేసుకొని ఆ తర్వాత అన్ని స్పైసెస్ వేసేసుకోవడమే. లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ. యాక్చువల్గా దాల్చిన చెక్క క్వాలిటీ ఏం బాగాలేదండి అసలు. మనకి డీమార్ట్లో బాగుంటుంది, కాకపోతే డీమార్ట్లో అన్నీ చాలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. సో అంత నేను వాడను ఎందుకులే అని చెప్పేసి డిపార్ట్మెంటల్ స్టోర్లో తెప్పించుకున్నాను అనమాట. సో డీమార్ట్కి అట్లా కూడా ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళాము అంటే, మొన్న నేను వెళ్ళాను కదా, షేరింగ్ బాగుందన్నమాట, నాకు బాగా నచ్చింది. సో హోల్సేల్గా ఎక్కువగా తీసుకొని ముగ్గురం షేర్ చేసుకున్నాం కదా. సో అట్లా డీమార్ట్కి కూడా అలా వెళ్ళినప్పుడు స్పైసెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. సో అలా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అయితే అన్ని మసాలా దినుసులు అన్నిటిని వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎలా చెప్పాలి, ఒక 2 పిడికిళ్ళు అనుకోండి అట్లాగా కసూరి మేతి అనమాట. కసూరి మేతి ఫ్రై చేసుకుంటున్నాను. కసూరి మేతి గరం మసాలా అంటే నాన్ వెజ్ వాటికైనా సరే, వెజ్ వాటికైనా సరే ఈ కసూరి మేతి చాలా బాగుంటుందండి. అది నేను దాంతో కలిపి పౌడర్ చేస్తానన్నమాట. సో ఇది ఒక వెరైటీ. తర్వాత ఇది మంచిగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి గసగసాలు 50 గ్రాములు తీసుకుంటున్నాను. 50 గ్రాముల గసగసాలకి మీరు తినేలా ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎండు కొబ్బరి మా ఆయన తినరు, అందుకే వేయట్లేదు. సో 50 గ్రాములు వేసుకున్నాను గసగసాలు. ఇప్పుడు దానికి సరిపడా పుట్నాలు తీసుకుంటున్నాను. పుట్నాలు అంటే అదే వేపిన పప్పు అంటాం కదా, పుట్నాలు 2 సమానంగా 50 గ్రాములు నేను అంచనాగా వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొలత తెలియకపోతే మనం టీ తాగే కప్పు ఉండదు కదా, ఆ కప్పుడు పుట్నాలు అయితే తీసుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, పుట్నాలు వేస్తే చికెన్ కర్రీలో మటన్ కర్రీ బాగుంటుందా అని. చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే మనం జీడిపప్పు వేసుకుంటాం కదా, గసగసాలు జీడిపప్పు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. జీడిపప్పుకి బదులుగా పుట్నాలు అయితే తీసుకుంటున్నాను. అసలు మీకు ఏమాత్రం టేస్ట్ డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. కూర కూడా చాలా కమ్మగా, రుచిగా, చిక్కగా వస్తుంది అనమాట. సో ఎక్కువ స్పైసీగా ఉండదు ఈ పొడి అనమాట. సో ఇది వచ్చేసి ఒక రకం గరం మసాలా. సో ఇప్పుడు అందులో నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా లవంగాలు, దాల్చిన చెక్క అవి. సో నేను ఏంటంటే అంచనాగా కొంచెం తీసి అందులో వేసాను, అంటే ఒక పావు వంతు. ఇప్పుడు అందులో ఎన్నైతే ఉన్నాయో ఆ గరం మసాలా దినుసులు, అందులో ఒక పావు వంతు ఇందులో కలుపుతున్నాను అనమాట. సో పావు వంతు అంటే ఎక్కువ స్పైస్ ఉండదు. సో ఇదేంటంటే మనకి మసాలా ఎక్కువ లేకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక 2-3 స్పూన్లు, అంటే మనము ఇప్పుడు చిక్కదనం కోసం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అలా వేస్తాం కదా. సో అందులో కనుక గరం మసాలా ఎక్కువ ఉందనుకోండి, ఘాటు ఎక్కువ అయిపోద్ది, అప్పుడు ఆ కమ్మదనం మిస్ అయిపోతాం. కాబట్టి నేను అందులో ఒక పావు వంతు గరం మసాలా దినుసులు వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇంకొక దాంట్లో ఏంటి అంటే కసూరి మేతి వేసుకొని పౌడర్ చేసుకున్నా. సో అది హాఫ్ స్పూన్ వేస్తే చాలండి, మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కసూరి మేతి వేసి చేసుకున్నాం కదా మసాలా పొడి, సో అదేంటంటే చాలా ఘాటుగా ఉంటుంది. అది అర స్పూన్ వేసుకున్నామంటే చాలు, కూర మొత్తానికి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. గరం మసాలా మంచి వాసన వస్తుంది ఘాటుగా. సో ఇందాక మనం గసగసాలు, పుట్నాల పప్పు వేసి చేసుకున్నాం కదా, సో అది మాత్రం ఏంటి అంటే ఒక 2-3 స్పూన్లైనా వేసుకోవచ్చు. ఓవర్ స్పైసీ ఉండదు, మనకి కమ్మగా చిక్కగా వస్తుంది అనమాట గ్రేవీ అనేది. సో ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో చికెన్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం గ్రేవీగా చేసేస్తున్నాను అనమాట. అంటే నైట్కి కూడా ఉంటుంది, చపాతీ చేసుకుందాం అని చెప్పి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను.
సో ఇప్పుడేంటంటే కొంచెం పులుసుగా ఉంది కదా, కొంచెం వాటర్ లాగా. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న గసగసాలు, పుట్నాలు పొడి ఉంది కదా, సో ఆ గరం మసాలా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. సో వేసిన వెంటనే చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వచ్చేసిందో. మళ్ళీ చెప్తున్నానండి, అసలు జీడిపప్పు, కొబ్బరి వేస్తే ఎలా అయితే ఉంటుందో పుట్నాలు వేసినా కూడా అలాగే ఉంటుంది. మీకు ఇంత కూడా టేస్ట్ డిఫరెన్స్ అనేది ఉండదు, లేకపోతే వేరే స్మెల్ రావడం అట్లా ఏమీ ఉండదన్నమాట. మీరు జీడిపప్పుతో చేసుకుంటే గసగసాలు, జీడిపప్పు వేయించి పొడి చేసి పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు మన దగ్గర జీడిపప్పు ఎప్పుడు ఉండదు కదా, సో అలాంటప్పుడు మీరు ఇలా పుట్నాలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. అంటే కరెక్ట్గా గసగసాలు ఇవి 2 సమానంగా తీసుకోవాలా అంటే పుట్నాలు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనకి కమ్మగానే ఉంటుంది తప్ప టేస్ట్ అయితే మారిపోవడం అట్లా ఏమీ ఉండదు. ప్లస్ మనకి కూర కూడా చాలా చిక్కగా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఇది ఫస్ట్ టైం కాదు చేయడం, చాలాసార్లు చేశాను. సో అదనమాట. సో కూర అయితే అయిపోయింది. అందులో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టేసుకున్నాను చికెను, కరివేపాకు వేసుకొని. సో కరివేపాకు ఫ్లేవర్ కావాలి కాబట్టి ఇంక నేను గరం మసాలా కసూరి మేతి వేసుకున్నాను కదా, సో అదైతే ఏం వేయాల, ఓన్లీ గసగసాలు, ఈ పుట్నాల పొడి ఉంది కదా ఆ పౌడరే వేసుకున్నాను అనమాట. సో ఇలా గ్రేవీస్ లాగా కావాలి అనుకుంటే మీరు ఒకటి వాడుకోవచ్చు. మీరు రోస్ట్ ఐటమ్ చేస్తారు కదా, కొంచెం బాగా ఫ్రైగా చేస్తాం చికెన్ కర్రీ కానీ, అది చికెన్ రోస్ట్ కానీ, లేకపోతే మటన్ రోస్ట్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మీరు కసూరి మేతి వేసిన గరం మసాలా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా నేను ఒకేసారి 2 రకాలు చేసి పెట్టుకుంటాను. చెప్పాలంటే ఇంకొక వెరైటీ కూడా చేస్తాను, నువ్వులతోటి చేస్తాను. సో అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. సో చికెన్ కర్రీ అయితే అలా అయిపోయింది. అయితే నేను ఫ్రెష్ అయ్యాను కానీ ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. సో నా కోసం నాకు ఏంటంటే ఇలా దోశలతో చపాతీతో నాకు ఇష్టం అనమాట ఇలాగా. సో ఇది నాటుకోడిలా ఉంటుంది, నాటుకోడి కాదు కానీ నాటుకోడిలాగే ఉంటుంది అనమాట. ఇది సొంటెం అండి, సొంటెం అంటారు కదా ఆ చికెన్ అనమాట. గట్టిగా ఉంటుంది, సేమ్ నాటుకోడి టేస్టే వస్తుంది అనమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు లేదా ఫంక్షన్స్ అప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొబ్బరి కొంతమంది తినరు, మా ఇంట్లోనే కొబ్బరి తినరు మా ఆయన. సో అప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను. సో కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మాత్రం కష్టపడి చేసుకున్నందుకు 2 దోశలు వేసుకొని హ్యాపీగా తినేసాను. ఆ తర్వాత ఇంక ఇంటి దగ్గరికి చేపల ఆవిడ వచ్చింది. సరే అని చెప్పి ఒక 100 రూపాయలకి ఈ చేపలు తీసుకుంటున్నానండి. ఇవి వేపుడు చాలా బాగుంటాయి అన్నమాట, కన్నగట్టలు అంటారు. సో మామయ్యకి మా వారికి ఇద్దరికి ఇష్టమే. ఫ్రై ఇష్టం, పులుసు తినరు కానీ ఫ్రై ఇష్టము. సరే అయితే రేపటికైనా ఉంటాయి కదా అని, మండే నేను తినను, సో వాళ్ళిద్దరు తింటారు కదా, ఇంకా పప్పు ఇలాంటివి చేసుకుంటాను మండే నేను. సో వాళ్ళకి ఏంటంటే పప్పుతోటి ఫిష్ ఫ్రై ఇవి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. మా కిందంటే అమ్మాయి ఏమో ఇవి మెత్తని పారలు అంటారు కదా, అవి 50 రూపాయలకి 5 ఇచ్చింది. 4 ఇచ్చింది ఫస్ట్, తర్వాత 5 ఇచ్చింది అనమాట. ఇంకా అలా ఆవిడతో బేరం ఆడి చేపలు తీసుకొని వచ్చేసాను. ఇంక తినేసి మధ్యాహ్నం మంచిగా నిద్రపోయి ఈవినింగ్ మొక్కల పని అనమాట. ఇదోటి అదొకటి 2 పట్టుకెళ్ళి అన్నయ్యకి నేను వేరేది ఇచ్చి పంపిస్తానులే. అన్నయ్యతో నీకేంటి పని, అంత బరువే ఉండవు, 2 పట్టుకెళ్ళొచ్చు ఒక్కో చేత్తో. ఇలా పట్టుకెళ్ళరా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలా కింద పెడతావు, ఇలా పట్టుకో. ఇలా ఈ బొటన్ వేలుతో. రాజుగారు ఆ మొక్క పట్టుకెళ్ళండి, అదే ఇవి కూడా పట్టుకెళ్ళాలి యాక్చువల్గా. ఇట్లన్నిట్లో కూడా స్టెమ్ కట్ చేయాలి. ఇవన్నీ వేరే పాటింగ్స్ కట్ చేసి వేరే దాంట్లో వేయాలి, వేరే పాట్లో. ఇది నేను తీసుకొస్తాను. బాబు లక్కీ బాబు. సో ఇంకా చూస్తున్నారు కదా, మొత్తానికి మొక్కల పని ఇవాళ పెట్టుకున్నాను, సండే. ఇవాళైతే మా మామయ్య కానీ లేదా మా వారు కానీ ఉంటారు కదా, కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇవి కటింగ్స్ చేసి వేరే పాట్స్లో వేయాలి అని చెప్పి. ఇది చూసారా అండి,
ఇది పిలకలు అనమాట. ఒక చెట్టుకి సైడ్ నుంచి వేర్లతోటి పిలకల్లాగా వస్తాయి. సో వాటిల్ని ఇప్పుడు కట్ చేసి వేరే పాట్స్‌లో వేస్తే అవి మళ్ళీ పెద్ద మొక్కలవుతాయన్నమాట. 6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి నేను ఈ మొక్క. పక్కన నుంచి పిలకలు చిన్నవిగా వచ్చాయన్నమాట. సో దాన్ని మంచిగా దానికి ఎరువు అది ఏసి ఇట్లా వచ్చింది. యాక్చువల్‌గా సన్‌లైట్ సరిగ్గా తగలలేదో ఏమో గానీ ఈ పాటికి ఇంకా పెద్దదవ్వాలి మొక్క. కాకపోతే ఎందుకో ఇంతే ఉండిపోయింది. కానీ పక్క నుంచి మాత్రం ఒక 4, 5 పిలకలైతే వచ్చాయి. వాటిని జాగ్రత్తగా మట్టంతా కూడా బయటికి తీసి అంటే వేర్లేమి పాడైపోకుండా కొంచెం స్లోగా ఇదిగోండి ఇట్లాగా చాలా జాగ్రత్తగా తీస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ చేయాలి అంటే నాకు కొంచెం ఖచ్చితంగా ఒక మనిషి హెల్ప్ ఉండాలి. మామయ్య కానీ లేదా మా వారు కానీ. ఇవాళ మా వారిని గట్టిగా వాడేసాననే చెప్పాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా ఆ పిలకలు సైడ్ నుంచి వస్తాయి. ఆ వేరులతో పాటు కనుక మనం కట్ చేసి వేరే పాట్స్లో కనుక వేస్తే అవి ఎంచక్క మంచిగా గ్రో అవుతాయి. ఈ చెట్టు నేను 200కి ఎంతో పెట్టి కొన్నానండి. ఇప్పుడు చూడండి దాంట్లో నుంచి మనకి 4, 5 వచ్చాయన్నమాట. మంచిగా పెంచితే అవి అంటే నాకు నేనేమనుకుంటున్నానంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మొక్క కొని మంచిగా గ్రో చేయాలి, మొత్తం అంతా ఇల్లంతా మొక్కలతో నింపేయాలి అని నాకు మంచి ఇష్టం అనమాట. అంటే మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా హాబీ బాగా వంటలు. ఇప్పుడు వంటల కంటే ఎక్కువ మొక్కల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. కాకపోతే ప్లేస్ సరిపోవట్లేదు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కదా, ఇంట్లోనే పెట్టాలి. ఇంట్లో పెట్టాలి అంటే మాకు ఈ ఫ్యాన్ గాలి ఏసీ వేసుకోవడం దానివల్ల కొంచెం ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. మొక్కలు మాత్రం పెంచడానికి వేస్తున్నాను కానీ అవన్నీ ఇంకా ప్లేస్ అయితే సరిపోక అన్నీ మేడ మీద పెట్టానన్నమాట ప్రస్తుతానికి. ఎందుకంటే చల్లగా ఉంది కదా. ఇంక ఇది వచ్చేసి మట్టి. ముందు వీడియోలో చూపించాను కదా, మామయ్య గత్తం ఆ మట్టి అన్నీ మిక్స్ చేశారు. సాయిల్ మిక్స్ చేసి పెట్టింది ఉంది కదా, సో అదైతే వేసేసాము. సో ఈ గత్తం వేయడం వల్ల మొక్కలు చాలా మంచిగా గ్రో అవుతాయండి. అందుకే ఇప్పుడు చూడండి ఇది ఒక్క మొక్క మనకి కరెక్ట్గా 3 మంత్స్లో మంచిగా పెద్దగా అవుతుంది అనమాట. 6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పిలకలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఆ తర్వాత ఇది కూడానా, ఇంకా ఇది వచ్చేసి మనీ ప్లాంటు. ఇది కూడా 250 అలా పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నుంచి కొంచెం సపరేట్ చేశాను. ఇప్పుడు ఇందులో నుంచి నేను మొత్తం ఒక 4 మొక్కలు అయితే వేస్తున్నాను అనమాట. దాని లోపల ఉండడం కూడా అలాగే ఉంటాయండి, 4 ఉంటాయన్నమాట. 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 4 సపరేట్ చేసేసి మంచి ఎరువు వేసి కనుక పెంచాము అంటే ఆ 4 కూడా మంచిగా బంచెస్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే గుబురుగా అయిపోతాయి. ఇప్పుడు మనం వేసేటప్పుడు మాత్రం ఇలా వేస్తున్నాం కదా, కొంచెం సపరేట్ చేసేసి అవి మంచిగా 3-4 మంత్స్లో మంచిగా అల్లుకొని బాగా గుబురుగా ఎదుగుతాయి అన్నమాట. మామూలుగా మనీ ప్లాంట్ అనుకోండి, ఒక మనీ ప్లాంట్ వచ్చేసి 150-100 రూపీస్కి కూడా దొరికేస్తుంది మనీ ప్లాంట్. కానీ ఈ మనీ ప్లాంట్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించిన మనీ ప్లాంట్ మాత్రం 250. ఆవిడైతే ఇంకా ఎక్కువే చెప్పింది. నేను బేరం ఆడి మరీ తీసుకున్నాను 250కి. సో అలా ఉంటాయి. మరి ఇండోర్ ప్లాంట్స్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయండి బాబు, 700, 800, 900, 1000 రూపీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా డబ్బులు చూసుకొని ఒక్కొక్క మొక్క కొని మంచిగా పెంచాలి అనేది నా ఇదనమాట. సో ఆ తర్వాత ఇంకా నా ఫేవరెట్ మొక్క ఇదనమాట. ఇది ఏ మొక్క అంటే సరస్వతి మొక్క అని చెప్పారండి కామెంట్స్లో. ఈ మొక్కేనా నాకైతే తెలీదు. సో ఇది కూడా ఇండోర్ ప్లాంటే. సో ఇది కూడా ఈజీగా వస్తుంది, అలాగే ఈజీగా చచ్చిపోతుంది కూడా. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. నేను ఆ రోజు ఊరు వెళ్ళానో లేదో వెంటనే పక్క రోజు ఇది చాలా డల్ అయిపోయింది, వాడిపోయింది అనమాట. ఏడుపు వచ్చేసింది నాకైతే. ఆ రోజు శ్రావణి వాళ్ళ ఇంట్లో ఏడ్చేసాను, ఎందుకు ఇలా అయిపోయింది మొక్క అని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత వచ్చిన 2 డేస్కి మంచిగా చిగురులు వచ్చేసాయి. నా మీద బెంగ పెట్టుకున్నట్టుంది సీను అని చెప్పాను అనమాట మా వారితోటి. సో మొత్తానికి ఇప్పుడు అందులో నుంచి 3 సపరేట్ చేసి ఆ ఒక్కదాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి 3 పాట్స్లో అయితే వేసాను అనమాట. సో ఇంకా అలాగా ఉన్న పాట్స్ కొత్తవి తెప్పించాను కదా, సో వాటిలన్నిట్లో కూడా కొత్త మట్టి ఎరువు అన్నీ వేసేసి అన్నీ ఇలా నాటేస్తూ ఉన్నాము. ఇవన్నీ వేసిన తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షం చినుకులు పడితే మొక్కలు ఇంకా మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. అంటే మనం వేసిన వాటర్కి కంటే కూడా వర్షంలో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి గోడ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. అన్నీ కూడా చిన్న పాట్సే, కాకపోతే కొంచెం మట్టి అయిపోయాయండి అవన్నీ కూడా. నా ఇంట్లో పెట్టుకునే పాట్సే అనమాట అవన్నీ.
మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఈ పాట్స్ లింక్స్ అడుగుతారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో తక్కువ ప్రైస్కే వచ్చాయి, బాగానే ఉన్నాయి పాట్స్ మాత్రం. సో ఇంకా అవన్నిటికీ వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసేసి మొత్తం అంతా ఇలా మంచిగా కడిగేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మొక్కలు వేయడం ఏమో కానీ అక్కడంతా మట్టి పడిపోయిందండి. మామూలుగా డ్రైగా ఉందనుకోండి, ఎండిపోతే క్లీన్ చేయడం ఈజీ. ఆ తడి మీద కడగడం ఎంత కష్టం అంటే, మొక్కలన్నీ వేయడం ఒక ఎత్తు అయితే అక్కడంతా క్లీన్ చేయడం పెద్ద తలనొప్పి అయిపోయింది నాకైతే. అంటే మా వారు హెల్ప్ చేశారులేండి, వాటర్ వేయడం అదంతా కూడా. కానీ నడుము నొప్పి వచ్చిందనమాట నాకు, మా ఆయనకి. ఇంక ఇక్కడేమో పాట్స్ కడుగుతున్నాను, కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి కదా, సో అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో క్లీన్ చేసేసిన తర్వాత ఇదిగోండి వాటర్ వేస్తూ ఉన్నాను, మా ఆయనేమో ఇంకా అలా కడుగుతూ ఉన్నాను. చాలా అసలు చిరాకు అయిపోయింది నాకైతే. ఇంకా నాకు అనిపించింది ఈసారి నుంచి బియ్యం గోండ్లు ఉంటాయి కదా, బియ్యం గోండ్లు ఏదైనా కింద వేసుకొని చేస్తే అప్పుడు ఇంత మెస్సీ అవ్వదేమో అనిపించింది. సరే ఇంక నుంచి అలాగే చేద్దాంలే అని చెప్పేసి ఇంక ప్రస్తుతానికి మాత్రం మొత్తం అంతా కడిగామన్నమాట. ఆ మట్టి ఆ వాటర్ ఉంటాయి కదా, కాకపోతే అక్కడ కొంచెం వాటర్ అనేవి స్లోగా వెళ్తున్నాయి. స్లోప్ అనేది కిందకి లేదు, కొంచెం పైకి ఉంటుంది అక్కడ హోలు. దానివల్ల ఇంక ఇలా నెట్టాలి, కొంచెం ఇబ్బంది. సో మొత్తానికి మేడంతా కడిగేసి మొక్కలన్నీ కూడా ఇలా పెట్టేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, దీంట్లో నుంచి మనకి ఇప్పుడు 3 మొక్కలు అయితే వచ్చాయి. 3 తీసాను, యాక్చువల్గా 4 తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా 3 తీసాను. 3 పిలకలు అయితే వచ్చాయి, ఇలా నాటాను. అవి మంచిగా పెద్దవైన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి. సో ఇంక ఈ మనీ ప్లాంట్లో నుంచి 3, 4 చేశాను అనమాట. సో అట్లా మొత్తం అన్నీ కూడా ఒక మొక్క కాస్త 3 మొక్కలు అయ్యాయి. మనకి 3-4 మంత్స్కి ఇవి మంచిగా గ్రో అయిపోతాయండి. అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఖచ్చితంగా 3 నెలలు అయితే టైం పడుతుంది. సో అదనమాట, ఇంకా మా సండే అయితే అలా గడిచింది. ఉదయం అంతా వండుకొని తిండు, ఈవినింగ్ అంతా మొక్కలు అయితే వేసుకున్నాను. సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, మసాలా పౌడర్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.